వర్షిణి గారు ఆ తల్లి వర్షిని కూడా ఇట్లా కార్లో నుంచి తీసుకెళ్తున్నారు. ఒకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో తను కూడా ఇదే కార్లో కన్న తండ్రి కూడా పరిగెత్తే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఆ కూతురు కోసం ఆ తండ్రి కూడా చూసుకోవాలని చెప్పి కూడా కూతుర్ని కూడా చూడాలని చెప్పి కూడా కన్న తండ్రి ఆవేదన అయితే మనం చూస్తున్నాము. సో ఇదే కార్లో తనని రీహాబిలిట్ సెంటర్కి కూడా తీసుకెళ్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ కళ్ళ ముంగట మీ కూతురు తీసుకెళ్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు అంకుల్ మీరు? చూడండి మెల్ల తీసుకెళ్తున్నారు. సో రీహాబిలిట్ సెంటర్ కూడా తనను తీసుకెళ్తున్నారు అని చెప్పి చెప్తుంది. ఏం చెప్తారు మీరు? రీహాబిలిట్ సెంటర్కి తీసుకెళ్తున్నారంట మీ కూతుర్ని. బాధపడకండి, మీ కూతురు మీ దగ్గరికి వచ్చిందిలే. కానీ ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి అంటే కన్న తండ్రులను వద్దు అంటుంది, ముఖం మీదనే మిమ్మల్ని వద్దు అంటుంది. ఈ పరిస్థితికి ఎందుకు? మంచి వశీకరణలో ఉంది, ఆ పసర మందుల్లో ఉంది, వశీకరణ పసర మందుల్లో ఉంది. అదే ఏం చెప్పాలనుకుంటారు? మీ కూతుర్ని రీహాబిలిట్ సెంటర్కి తీసుకెళ్తున్నారంట మరి. సో మీతో మాట్లాడింది కదా తను రీహాబిలిట్ సెంటర్లో పసర మందులు ఉన్నాయి పిల్ల. కానీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏం లేదు కదా. దగ్గర నుంచి బిగ్ టీవీ వాళ్ళు ఫోన్ చేస్తే ఆ బిగ్ టీవీ వాళ్ళు క్యాబ్ వేసుకుని నా కూతురు తీసుకొచ్చారు ఇక్కడ హైదరాబాద్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? కన్న కూతురు కూడా మీరు చూసుకోలేదు. నా కూతురు కిడ్నాప్ చేసిన బిగ్ టీవీ వాళ్ళు, మొదలగా బిగ్ టీవీ వాళ్ళు అగరో డబ్బులు కొట్టే వాళ్ళకి క్యాబ్ చూపించింది. అది మీతో ఏం మాట్లాడింది? చివరిగా స్టేషన్ లోపల కూడా మీరు మాట్లాడారు కదా, మీతో ఏం మాట్లాడింది? మీతో రానంటుందంట కదా. 10 రోజులు నేను కొంచెం ఇదిగా ఉండాలి, నేను ఇప్పుడు రాను, వీళ్ళు నాకు హోమ్ కేర్ లో తీసుకెళ్తారంట అని అంది. చూడకుండా ఇంకా 10 రోజులు ఉంటారు అమ్మ. అసలు ఇల్లు తెలుస్తాను ఆ పిల్లలు. మా అమ్మ, మా మమ్మీ, మా పప్ప అని ఉంది. గుర్తుపట్టింది మిమ్మల్ని? గుర్తుపట్టింది. ఇన్ని రోజులు ఆ తల్లికి దూరంగా ఉన్నారు మీ కూతురికి. సడన్ గా చూసినప్పుడు మీరేమనుకున్నారు? ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు మీరు పెంచిన కూతురు కళ్ళ ముంగట చూస్తే మీకేమనిపించింది? ఆ పిల్ల అసలు మా దగ్గర అట్లా ఉండేది, అప్పుడు ఎట్లా ఉంది? ఆ పిల్ల జాకీ బ్రాండ్ లేకుండా బట్టలు వేసేది కాదు, జీన్స్ వేసుకుని ఎంత ఉన్నదన్నంగా ఉండేది, 2 వీలర్ తిరిగేది నా కూతురు. అలాంటిది ఏంది ఈ నా కొడుకు ఆడ అమ్మ కోసం ఆడికి అక్క చెల్లి ఉన్నారు. నా కొడుకు ఆడు శ్రీనివాస నా కొడుకు ఆడ అమ్మ అబ్బకి ఒక్క అమ్మకు పుట్టాడా లేకపోతే ఎంతమందికి పుట్టాడు? ఒక తల్లి పుట్టాడా? అంటే వ్యూస్ మీరు చూడొచ్చు, మనం శంకర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాము. సో శ్రీవర్షిని తండ్రి కూడా ఆ కూతురు వెళ్ళిపోతుంటే కూడా తండ్రి ఆ కారెనకల పరిగెట్టే విజువల్స్ కూడా మనం చూసాము. సో తను వెళ్ళిండు, లోపలికి వెళ్ళి తన కూతురుతో తను మాట్లాడిండు అని కూడా తండ్రి అయితే చెప్తున్నారు. సో వర్షిని అయితే నియర్ బై ఉన్న రీహాబిలిట్ సెంటర్కి అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విధంగా ఉంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో అనిల్. మా ముందే మీరు చూసారా? ఆమె అందరూ చూసే కదండి, మా ముందే పంపించేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇన్ని రోజులు వాళ్ళకి ఎడమాటుగా ఉన్నారు. పిల్ల ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా కనికరా ఇందో లేకుండా వాళ్ళు పంపించేసారు మా ముందే. నేను చెప్పలో ఎక్కడ ఆపారమ్మ కారు? డోర్ కొట్టిన డోర్ దిగిపోతాళ్ళు, ఎవరు ఆపలేదమ్మా. కూతుర్ని రీహాబిలిట్ సెంటర్ కి తీసుకెళ్తుందని చెప్పి కూడా మీరే చెప్పారు కదా. సో తను అక్కడికి తీసుకెళ్తున్నారు, అక్కడికి వచ్చి కలవచ్చని కూడా పోలీసు వాళ్ళు చెప్పారన్నారు కదా. చెప్పలేదమ్మా. ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారు? తెలుసా ఎక్కడ తీసుకెళ్తున్నారు? తెలుసా మీకు? తెలీదు. ఇప్పుడు నువ్వు లోపల కనుక్కుంటే చూస్తారాము. కానీ ఓకే, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా తల్లిదండ్రులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అప్పటి నుంచి. మీకు కూడా పోలీసులు ఏమాత్రం చెప్పలేదు మీకు? ఇప్పుడు సరే ఒక ఆడపిల్ల ఉంది, సరే మీరు ఎంతమంది ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మరి మీకన్నా తెలిసి చెప్పాలిగా. మరి ఇట్లా ఆ పిల్లల్ని ఇట్లా తల్లిదండ్రులు వచ్చారు, ఇట్లా కొంత 10 రోజులు ఆ పిల్లలు రెస్ట్ కావాలని ఉంది, ఇట్లా మేము సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాము, పంపిస్తున్నాము ఒక కేర్ సెంటర్ కి అని నాతో కాదు మీడియా చెప్పాలిగా. నేను అదే అంటున్నా, మీడియాకి చెప్పలేదు, ఇంతమంది ఉన్నారు, కనీసం పేరెంట్స్ మీడియా చెప్పాలి. మీడియా చెప్తే మీడియా మమ్మల్ని పిలిచే అడిగేవాళ్ళుగా. ఏ బాబాయ్ మరి ఏంటి మరి పాపని పంపిస్తున్నారంట, మరి మీరు పాపతో మాట్లాడాలని మీరు అడిగేవాళ్ళుగా. అడుగుతానండి, అడుగుతానమ్మా, అడుగుతాను. వెళ్ళండి.